హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచిపోయాం. అందరం అయితే రెడీ అయిపోయాం ఫ్యామిలీ మొత్తం. సో ఇక్కడ నుంచి జర్నీ అయితే మాకు 3 అవర్స్ అనమాట. వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవబోతున్నాం. మనం రామేశ్వరం వెళ్ళడానికి ట్రైన్స్ కూడా ఉంటాయండి. బట్ ట్రైన్స్ ఏంటంటే స్టేషన్ నుంచి దిగిన వెంటనే మనం వేరొక వెహికల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దాని బదులు ఎందుకు అంత ఇబ్బంది అని మేమే డైరెక్ట్గా వెహికల్ బుక్ చేసుకున్నాం. మనం వెహికల్ బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన లొకేషన్స్ మనం చూడొచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ లొకేషన్స్. మధ్యదారిలో టిఫిన్ కోసం ఒక చోట అయితే ఆగాము. ఫ్యామిలీతో కలిసి హాట్ దోశ పూరి తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రావెల్ చేస్తే ఇలాంటి చిన్న బ్రేక్స్ ఉంటే జర్నీ ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడైతే టైం అయితే 8 అవుతుందండి. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ అంటే రామనాథపురం అనమాట. టిఫిన్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దారిలో వెళ్తుండగా ఒక్కసారిగా మన కళ్ళ ముందు ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది. అదే అండి పంబన్ బ్రిడ్జ్ అనమాట. సముద్రం మధ్యగా విస్తరించిన ఈ బ్రిడ్జ్ చూస్తుంటే నిజంగా వావ్ అనిపిస్తుంది నాకైతే. మీకు ఒక విషయం తెలుసా, ఇది ఇండియాలో చాలా ఫేమస్ రైల్వే బ్రిడ్జ్ల్లో ఒకటండి. అలానే రామేశ్వరం ఐలాండ్ మెయిన్లాండ్తో కలిపి ఒక ముఖ్యమైన మార్గం అన్నమాట ఇది. ఇలాంటి వ్యూస్ చూసుకుంటూ మన జర్నీ ఇంకా ముందుకు సాగుతుంది. నెక్స్ట్ స్టాప్ అయితే రామేశ్వరం అయితే వచ్చేసింది. అసలు ఈ సముద్రం దగ్గర ఉన్న ఘాట్ దగ్గరకు రాగానే ముందుగా కొన్ని బావులు అయితే ఉంటాయండి. సాధారణంగా భక్తులు ఈ బావుల దగ్గర స్నానం చేసి తర్వాత గుడిలోకి వెళ్తారు. అసలు ఇక్కడ రామేశ్వరం ఆలయంలో మొత్తం 22 తీర్థాలు అంటే 22 బావులు ఉంటాయి. సాధారణంగా భక్తులు ముందుగా సముద్రం దగ్గర ఉన్న అగ్ని తీర్థంలో స్నానం చేసి తర్వాత ఆలయం లోపల ఈ 22 బావుల దగ్గరగా వరుసగా వెళ్ళి నీళ్లు తలపై పోసుకుంటారు. అసలు విషయం ఏంటంటే భక్తి మనసులో ఉంటే చాలండి. పద్ధతి ఎలా చేసినా శివుడి దృష్టిలో అదే భక్తి. అందుకే మేము కూడా శాంతిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. మేము గుడిలోకి ఎంటర్ అయ్యి మొత్తం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇక్కడే కూర్చొని విశ్రాంతి అయితే తీసుకున్నాం. ఈ గుడిలో ఒక ప్రత్యేకమైన శాంతి అయితే ఉంటుందండి. ఎంత క్రౌడ్ ఉన్నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రామేశ్వరం ఆలయానికి చాలా గొప్ప చరిత్ర అయితే ఉందండి. పురాణాల ప్రకారం రాముడు లంక యాత్రకు ముందే ఇక్కడే శివుణ్ణి ఆరాధించేవారన్నమాట. రావణాసుని సంహరించిన తర్వాత పాప నివారణ కోసం రాముడే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. అందుకే ఈ శివుణ్ణి రామనాథ స్వామి అని పిలుస్తారు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని అలా బయటికి వస్తుంటే చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్స్ అయితే కనిపిస్తాయి. అన్నీ శివుడికి సంబంధించినవి అన్నమాట. రుద్రాక్షాలు, చిన్న చిన్న శివలింగాలు, ఆర్నమెంట్స్ చూడగానే ఒక మంచి ఫీలింగ్ ఉంటుందన్నమాట.
అలా నడుస్తుండగా కొంచెం దాహం అయితే అనిపించింది. అందుకే లెమన్ జ్యూస్ అయితే తాగామండి. ఎండలో నడిచిన తర్వాత ఆ లెమన్ జ్యూస్ అయితే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. రామేశ్వరంలో చాలా ఎండ అయితే ఉంటుందండి. ఇక్కడితో మా రామనాథ స్వామి ఆలయాత్ర అయితే ముగిసిందండి. రామేశ్వరం ఇచ్చిన శాంతిని మాతో పాటు తీసుకెళ్ళుకుంటూ ఇప్పుడు మేము ఆ తదుపరి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. దారిలో వెళ్తూ మేము ఆగిన మరో ప్రత్యేకమైన ప్రదేశం రాముని పాదం అండి. ఇది చాలా ప్రశాంతంగా న్యాచురల్గా ఉండే ఒక స్థలం అన్నమాట. పురాణాల ప్రకారం రాముడు లంక వైపు చూసినప్పుడు ఆయన పాదముద్ర ఇక్కడే ఉందని నమ్మకం అన్నమాట. అందుకే ఈ స్థలం భక్తులకు ఎంతో ముఖ్యమైన ప్రదేశం అండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ మాటలు అవసరం అనిపించవు. చూపు, గాలి, ఆ నిశ్శబ్దమే చాలా అనిపిస్తుంది. కొంచెం సేపు ఇక్కడే నిలబడి చుట్టూ చూసిన తర్వాత ఈ ప్రయాణం కేవలం టూరిస్ట్ స్పాట్ల కోసమే కాదు, మనసుకు కూడా ఒక విశ్రాంతి ఇస్తుందని నాకైతే బాగా అర్థమవుతుంది. వించాను కదా, ఇక్కడ ఎక్కువ మంది అయితే. సో ప్లేస్ అయితే చాలా బాగుంది, ఇక్కడ పీస్ఫుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి మొత్తం వాటర్ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తూ మేమైతే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు అయితే చూసామండి. బయట నుంచి చూడగానే ఒక ప్రత్యేకమైన గౌరవభావన కలిగింది నాకైతే. లోపల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఆయనకు సంబంధించిన ఫోటోలు, అవార్డులు, ఉపయోగించిన వస్తువులు, ఆయన జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలుగా ప్రదర్శనగా పెట్టారు అక్కడైతే. లోపలికైతే కెమెరా అయితే అలో లేదండి. సో మేము నార్మల్గా చూసి వచ్చేసాం అనమాట. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్తే తప్పకుండా ప్లేస్ని విజిట్ చేయండి. ఇప్పుడైతే మేము ధనుష్కోటి వైపుకి అయితే బయలుదేరుతున్నాం. రామేశ్వరం నుంచి ధనుష్కోటి రోడ్ అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం అండి. రెండు వైపులా సముద్రం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల చూస్తే రోడ్డు సముద్రం మధ్యలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. ధనుష్కోటి దగ్గర ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ రెండు సముద్రాలు కలుస్తాయని చెబుతారు కదా. ఒకవైపు బంగాళాఖాతం, మరొక వైపు అరేబియా సముద్రం అని అందరూ అనుకుంటారు. కానీ ఇది నిజానికి ఇండియన్ ఓషన్, అంటే హిందూ మహాసముద్రం అండి. ఇక్కడ ఒక విషయం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు నీళ్ళ మధ్యలో రంగులో కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. ఒకవైపు అలలు ఎక్కువగా ఉంటాయి, మరొక వైపు నీరు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ ప్రదేశం చాలా స్పెషల్. అలాగే పురాణాల ప్రకారం ఇదే ప్రాంతంలో రాముడు లంకకు వెళ్ళాడని, బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాడని చెబుతారు. రావణాసురుడు సీతమ్మను లంకకు తీసుకువెళ్ళిన తర్వాత రాముడు వానర సేనతో కలిసి సముద్ర తీరానికి వచ్చాడని కూడా చెబుతారు. అలాగే ధనుష్కోటి నుంచి తిరిగి వస్తుండగా మాకు కోదండరామ టెంపుల్ అయితే కనిపించిందండి. ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా సముద్రం మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. పురాణాల ప్రకారం ఇదే ప్రదేశంలో విభీషణుడు రాముడి వద్ద శరణు కోరాడని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందండి. అలాగే 1964లో వచ్చిన పెద్ద తుఫాన్లో చుట్టుపక్కల ప్రాంతాలు నాశనమైనప్పటికీ ఈ ఆలయం మాత్రం నిలిచిపోయిందని చెబుతారు. తర్వాత 1970 సమయంలో దీన్ని రెనోవేట్ చేశారు. ఇలా రామేశ్వరం, ధనుష్కోటి, కోదండరామ ఆలయం ప్రతి ప్రదేశం మనసులో ఒక ప్రత్యేకమైన గుర్తు వదిలింది. ఇప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ మాతో పాటు తీసుకొని మేము మా ఇంటి వైపు అయితే బయలుదేరుతున్నాము. కొన్ని ప్రయాణాలు అలసట ఇస్తాయి, కానీ కొన్ని ప్రయాణాలు మనసుకు శాంతి ఇస్తాయి. ఈ యాత్ర కూడా అలాంటిదే అండి. ఇలా రామేశ్వరం, ధనుష్కోటి, కోదండరామ ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రదేశం మనసులో ఒక ప్రత్యేకమైన గుర్తు వదిలింది.
ఇప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ మనతో పాటు తీసుకొని మేము మా ఇంటి వైపు అయితే బయలుదేరుతున్నాం. మీరు ఒక్కసారైనా జీవితంలో తప్పకుండా రామేశ్వరాన్ని సందర్శించండి. మరి ఇలాంటి ట్రావెల్లో కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొకొత్త ప్రయాణంలో కలుద్దాం. నా పేరు మైత్రి.